ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయిని నిజాం సాగర్ ప్రాజెక్టు జలాలు అడుగంటాయి. దీంతో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఈ సంవత్సరం ఇంకా తొలకరి వర్షాలు కురవకపోవడంతో ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గాయి. పరిస్థితి కఠినంగా మారడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ వద్ద మంజీరా నదిపై 1931లో నిజాం సాగర్ ప్రాజెక్టు నిర్మించారు. 1405 అడుగుల లోతులో 17 టీఎంసీల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. దశాబ్దాలుగా 2.5 లక్షల హెక్టార్ల ఆయకట్టుకి వరప్రదాయినిగా ఉన్న ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం నీటి నిల్వలు లేవు. మరోపక్క దీనికి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా ఉన్న సింగూరు నిండితే నిజాం సాగర్ కి నీరొస్తుంది. అయితే 29 టీఎంసీల సామర్థ్యం ఉన్న సింగూరు ప్రాజెక్టులోనూ జలాలు అడుగంటాయి. ఎగువ భాగం కర్ణాటకలో వర్షాలు లేకపోవడం, ప్రాజెక్టులో పూడికల కారణంగా నిల్వ సామర్థ్యం 1405 అడుగుల నుంచి 1280 అడుగులకి పడిపోయింది. పెద్ద ఎత్తున మట్టి నిల్వలు పేరుకుపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గినట్లుగా అధికారులు గుర్తించారు. గత 4 ఏళ్లలో అడపాదడపా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసిన పూడికల కారణంగా ఆశించిన మేర నీటి నిల్వ జరగలేదు. 17 టీఎంసీలు ఉండాల్సిన నీరు గత కొన్నేళ్లుగా 1.5 టీఎంసీలు ఉంటుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 1.2 టీఎంసీల నీరు కూడా లేవు. ఏడాదికేడాది నిల్వ తగ్గడం వల్ల నిజాం సాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ కి చేరుకుంది. దాంతో ఆయకట్టు సామర్థ్యం తగ్గింది. గత సంవత్సరం ఈ సమయానికి 1.5 టీఎంసీలు ఉన్న నీరు ఈ సంవత్సరం మరింత తగ్గి 1 టీఎంసీకి చేరింది. ఆయకట్టు ప్రాంత రైతులను కలచివేస్తోంది. ఈసారి నిజాం సాగర్ వెలవెలబోయింది. 17 టీఎంసీలు ఉండవలసిన వాటరు ఇప్పుడు 4 టీఎంసీలకు పడిపోయింది. తాగునీటికి కానీ రైతాంగానికి సాగుకు కానీ చాలా ఇబ్బందికర మారిపోయింది. మాకు నిజాం సాగర్లో నీళ్లు లేకపోవడం వల్ల ఇప్పుడు రైతులు పంట అయ్యానా లేదా అనే పరిస్థితికి వచ్చింది. నిజాం సాగర్ ఆయకట్టులో నిజాం సాగర్లో నీళ్లు నిల్వలేక ఇప్పుడు రైతులకు పంట వేసుకోవాలనేది అయోమయ పరిస్థితిలో ఉన్నాడు ప్రతి ఒక్క రైతు కూడా. నిజాం సాగర్లో డ్యాంలో కనీసం కొంచెం నీళ్లు కూడా లేవు. మాకు బోర్ లేదు, ఏం లేదు. నీళ్లు ఉండే కొన్ని వరి నాట్లు వేసుకొని పంట సాగు చేసుకున్నాము. కానీ ఇప్పుడు ఆ పంట సాగు చేసుకోవడానికి కూడా లేవు. ఎందుకంటే మెరుగం వచ్చింది కానీ ఇప్పటిదాకా వర్షం లేదు, ఏం లేదు. మొత్తానికి ఈ నిజాం సాగర్ జుక్కర్ ప్రాంతంలో అసలు వర్షమే లేకుండా పోయింది. నిజాం సాగర్ ఆయకట్టు కింద ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా తాగు సాగునీరు అందుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురిసే వర్షాలతో పాటు బాగులు బంకలు పొంగి పొర్లి ఈ ప్రాజెక్టులోకి వరద నీరు చేరుతుంది. ఈ సంవత్సరం ఇంకా ఎండల తీవ్రత తగ్గలేదు. వర్షాలు కూడా ప్రారంభం కాలేదు. జలాశయంలో నీటి నిల్వలు తగ్గడంతో సాగు తగ్గింది. నిజాం సాగర్ డెడ్ స్టోరేజ్ లో ఉంది. 4 టీఎంసీలు ఉండడంతో వాటర్ కూడా వదలడం లేదు. ఇక్కడ బోర్ బావులు కూడా నీళ్లు పోయాక ఎండిపోతున్నాయి. మరి ఈరోజు వర్షం పడితేనే మేము నాట్లేసుకునే పరిస్థితి ఈరోజు మాకు కలిగింది. నిజాం సాగర్ నుండి చూసుకున్నట్లయితే ఇటు వర్ని, బీర్కూర్, నసులాబాద్, నిజాం సాగర్ వరకు ప్రతి ఒక్క రైతు ఈ నిజాం సాగర్ ప్రాజెక్టు పైన ఆధారపడి ఉన్నారు. ఈ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఈ ఒక ప్రాజెక్టుని ఎప్పటికీ వాటర్ స్టోరేజ్ అనేది పూర్తిగా నిల్వ ఉండేటట్టు చూసుకోవాలి. ఒక పక్క పూడికలు, మరో పక్క శిథిలావస్థకి చేరిన కాలువలు, ఇలా చరిత్రకి తార్కాణంగా ఉన్న నిజాం సాగర్ తన ఉనికిని కోల్పోతోంది. కొత్త ప్రాజెక్టుల పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం నిజాం సాగర్ ని కాపాడాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.